తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి సమంత. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. సౌత్ లాంగ్వేజెస్ అన్నిటితో పాటుగా బాలీవుడ్‌కి కూడా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకుంటుంది శామ్. అయితే సమంత తన సినీ కెరియర్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయనని, షూటింగ్స్‌తో బిజీగా ఉండనని తెలిపారు సమంత. కెరియర్ కంటే కూడా తన ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు. ఇటీవల ఒక మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపై ఒకేసారి 5 సినిమాలు చేయనని, తన శరీరం చెప్పే మాట వింటానని, అందుకే పనిభారాన్ని కూడా తగ్గించుకుంటున్నాను అని సమంత చెప్పుకొచ్చారు. ఎన్ని సినిమాలు చేశామనేది కాదని, ఎంత మంచి సినిమాలు తీశామన్నదే ముఖ్యమని ఆమె చెప్పింది. నా శారీరక, మానసిక ఆరోగ్యానికే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాను అని చెప్పుకొచ్చింది సమంత. ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా తన సినిమాల నాణ్యత విషయంలో మాత్రం ఖచ్చితంగా పెరుగుదల ఉంటుందని సమంత చెప్పింది. గతంలో పోలిస్తే ఇప్పుడు తనలో ఎంతో మార్పు వచ్చిందని, గొప్ప పనులు చేసే స్థాయికి చేరుకున్నానని శామ్ వెల్లడించింది. ప్రస్తుతం ఫిట్‌నెస్, సినిమాలు రెండిటిపైన దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది సమంత. 15 ఏళ్ల క్రిందట రిలీజైన 'ఏ మాయ చేసావే' మూవీలో జెస్సీ క్యారెక్టర్ ద్వారా సమంతకి మంచి గుర్తింపు వచ్చింది. ఫస్ట్ సినిమాతోనే ఒక హీరోయిన్‌కి ఆ రేంజ్ స్టార్డమ్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాతో నాగ చైతన్యకి, దర్శకుడు గౌతమ్ మీనన్‌కి ఎంత క్రేజ్ వచ్చిందో తెలియదు కానీ శ్యామ్‌కు మాత్రం 10 సినిమాలు చేస్తే వచ్చే స్టార్డమ్ ఈ ఒక్క సినిమాతోనే వచ్చేసింది. ఆ తరువాత 'బృందావనం', 'దూకుడు', 'ఈగ', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ని సంపాదించుకుంది సమంత. సమంత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా